Hi guys, welcome back to our new video. Verbal and non-verbal reasoning క్లాసెస్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెర్బల్ రీజనింగ్లో ఫస్ట్ టాపిక్ జనరల్ మెంటల్ ఎబిలిటీ. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి సిరీస్ కంప్లీషన్. ఇందులో 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ 1 నెంబర్ సిరీస్, టైప్ 2 ఆల్ఫాబెట్ సిరీస్, టైప్ 3 ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, టైప్ 4 కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్. సో టైప్ 1 వచ్చేసరికి నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 0, 6, 24, 60, 120, 210. సో ఇందులో నెక్స్ట్ టర్మ్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ 0 ఎలా వచ్చింది, 6, 24, దీని యొక్క ఇంటర్ రిలేషన్స్ ఏంటో చూద్దాం. సో 0 అంటే 1 cube minus 1. సో 1 cube minus 1 is equal to 0. 2 cube minus 2, 8 minus 2 is equal to 6. Next 3 cube minus 3, 27 minus 3 is equal to 24. Next 4 cube minus 4, 64 minus 4 is equal to 60. Next 5 cube minus 5, 125 minus 5 is equal to 120. Next 6 cube minus 6, 216 minus 6, 210. 7 cube minus 7, 343 minus 7, 336. So final answer 336. Next second question వచ్చేసరికి 1, 9, 25, 49, మధ్యలో మిస్సింగ్ టర్మ్ ఇచ్చాడు. నెక్స్ట్ 121. సో ఫస్ట్ 1, 9, 25 ఈ రిలేషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ 1 అంటే 1 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్. సో ఇక్కడ మన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఆడ్ నెంబర్స్ యొక్క స్క్వేర్ నెంబర్స్ ఇచ్చాడు అనమాట. సో 1, 3, 5, 7, నెక్స్ట్ 9. సో 9 స్క్వేర్ అంటే 81. సో నెక్స్ట్ ఎప్పుడైనా మనం ఇచ్చిన క్వశ్చన్లో ఎక్కువ నెంబర్స్ ఇచ్చినట్లయితే ఆల్టర్నేట్ సిరీస్ అనేది ఫాలో అవ్వాలి. సో ఆల్టర్నేట్ సిరీస్ చూసుకుంటే 1, 3, 7, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ 21. సో ఇక్కడ +2 ప్యాటర్న్ అనేది ఫాలో అయ్యాడు. సో 1 + 2 = 3. నెక్స్ట్ 3 + 2, నెక్స్ట్ 3 + 4. సో +4 = 7, 7 + 6, 6. సో 7 + 6 = 13. సో ఆన్సర్ వచ్చేసరికి 13. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చాడు. 1/2, 3/4, 5/8, 7/8. న్యూమరేటర్ అనేది ఒక సిరీస్లో ఉంది, డెనోమినేటర్ అనేది ఒక సిరీస్లో ఉంది. సో 1 + 2 = 3, 3 + 2 5, 5 + 2 7. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే +7 + 2 = 9. సో మనం ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్లోనే +9 అనేది ఒక్క దగ్గరే ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 201, 208, 215 plus and so on 369. సో హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్. సో ఈ సిరీస్ ఒకసారి చూసుకున్నట్లయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీలో ఉన్నాయి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఏంటంటే, సో ఏపీలో nth టర్మ్ కనుక్కోవడానికి a + n - 1 × d ఫార్ములా. సో nth టర్మ్ ఆల్రెడీ ఇచ్చాడు కదా 369 = a అంటే ఫస్ట్ టర్మ్ 201 + n - 1 × d. n అంటే తెలియదు కదా n టర్మ్స్. సో d = కామన్ డిఫరెన్స్ = 7. సో 369 - 201 = 168 = 7n - 7. సో 168 + 7 - 7n and 175 = 7n. సో n = 25. ఆన్సర్ వచ్చేసరికి 25. నెక్స్ట్ ఇన్ ద సిరీస్ 7, 14, 28 సో ఆన్ వాట్ విల్ బి ద 10th టర్మ్. సో ఇందులో 10th టర్మ్ ఏంటనేది కనుక్కోవాలి. సో ఇచ్చిన సిరీస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా ఏంటి, AR n - 1. ఏ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ 7 × R అంటే కామన్ రేషియో 14/7 = 2. సో 2 × n - 1. సో మనం కనుక్కోమన్నది ఏంటి, nth టర్మ్. సో nth టర్మ్ కనుక్కోవడానికి 10 - 1 = 7 × 2^9. సో 2^9 అంటే 512. సో 7 × 512 = 3584. సో నెక్స్ట్ టైప్ 2 ఆల్ఫాబెట్ సిరీస్. సో ఆల్ఫాబెట్ సిరీస్ చాలా ఈజీ. ఏబీసీలు వచ్చేస్తే ఆల్ఫాబెట్ సిరీస్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ R, U, X, A, D. సో ఇందులో వచ్చేసరికి నెక్స్ట్ అసలు ప్యాటర్న్ ఏంటి ఫాలో అవుతుంది, +2 +3 అనేది చూసుకున్నట్లయితే ఈజీగా తెలిసిపోతుంది. సో చూసుకున్నట్లయితే R +3. సో +3 టైమ్స్ కలిపితే U అండ్ +3 X. సో అలా +3 టైమ్స్ కలిపితే నెక్స్ట్ లాస్ట్కి G వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ D + 3 = G. సో నెక్స్ట్ T, R, P, N, L, నెక్స్ట్ ఇక్కడ 2 టైమ్స్ కనిపెట్టమన్నాడు. సో నెక్స్ట్ అసలు ఇది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో చూద్దాం. T -2 R -2 P. సో 2 టైమ్స్ బిఫోర్ వస్తుంది అనమాట. సో 2 టైమ్స్ బిఫోర్ వచ్చి లాస్ట్ Lకి 2 టైమ్స్ L, J అండ్ H.
సో ఆన్సర్ జే కామా హెచ్. నెక్స్ట్ థర్డ్ది ఏసీ ఎఫ్హెచ్ కేఎం పిఆర్. అసలు ఏకి ఎఫ్కి రిలేషన్ ఏంటి, సికి హెచ్కి రిలేషన్ ఏంటి, అసలు ఏ టైమ్స్ ఫాలో అవుతుందో చూసినట్లయితే నెక్స్ట్ ఏసి +5. సో ఏకి +5 కలిపితే ఎఫ్ వచ్చింది, సికి +5 కలిపితే హెచ్. సో అలా +5 చేసుకుంటూ వచ్చినట్లయితే పికి +5 యు అండ్ ఆర్కి +5 డబ్ల్యూ. సో యూడబ్ల్యూ. నెక్స్ట్ ఏబిడి డిజికే హెచ్ఎంఎస్ ఎంటీబీ ఎస్బిఎల్. అసలు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లెటర్, ప్రతి లెటర్కి ఒక్కొక్కటే ఉంటుందన్నమాట. సో ఏడి బిజి డికే. సో అలా చూసుకున్నట్లయితే A+3 డి అండ్ +4 +5 +6 అలా ప్రతి ఒక్క టైం దగ్గర +1 అనేది కంటిన్యూగా యాడింగ్ అవుతూ వస్తుంది. సో లాస్ట్కి ఫైనల్ వచ్చేసరికి ఎస్ +7 B+9 అండ్ L+11. సో జెడ్కేడబ్ల్యూ వచ్చింది. సో నెక్స్ట్ టైప్ 3 ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. సేమ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కూడా ఆల్ఫాబెట్ సిరీస్ లానే ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి ఒక ఆల్ఫాబెట్ ఉంటుంది, ఒక న్యూమరిక్ వాల్యూ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 2B 4C 8E 14H. అసలు దీని రిలేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ టైంలో ఉన్న ఫస్ట్ దానికి, సెకండ్ టైంలో ఉన్న ఫస్ట్ దానికి 2కి 4కి డిఫరెన్స్ ఏంటి, 4కి Cకి. అసలు ఇది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో చూద్దాం. చూసుకున్నట్లయితే నెంబర్స్ వచ్చేసరికి +2 ప్యాటర్న్ ఫాలో అయ్యాయి అండ్ లెటర్స్ వచ్చేసరికి +1 +2 +3 +4 అలా 14 + 8 22 అండ్ H+4L. సో వచ్చేసరికి మనకి ఏమొచ్చిందంటే 22L. సో 22L ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ KM5 IP8 GS11 EV14. సో ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుందో చూద్దాం. సో లెటర్ వచ్చేసరికి -2 అంటే 2 టైమ్స్ ముందుకు వచ్చేసరికి 2 టైమ్స్ కేకి ముందు I అండ్ 2 టైమ్స్ అలా డిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ లెటర్ వచ్చేసరికి M +3 +3 +3. నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి +3. సో నెంబర్ చూసుకున్నట్లయితే 5 + 3 8 8 + 3 11 11 + 14. సో 11 + 3 14 14 + 3 17. సో ఆన్సర్ వచ్చేసరికి CY17. నెక్స్ట్ C4X F9U I16R. చూడండి నెంబర్స్ వచ్చేసరికి 2² 3² 4². నెక్స్ట్ ఏమొస్తుంది 5². సో 5² 25. అండ్ నెక్స్ట్ లెటర్స్ వచ్చేసరికి C+3F అండ్ +3 ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి అండ్ లాస్ట్ లెటర్ వచ్చేసరికి -3 ప్యాటర్న్. సో -3 ప్యాటర్న్ L25O. ఆన్సర్ వచ్చేసరికి L25O. నెక్స్ట్ 4N5V K7T అండ్ మధ్యలో మిడిల్ టర్మ్ అడుగుతున్నాడు. సో ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుందో చూద్దాం. సో ఈ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే లెటర్స్ అనేవి -3, ఫస్ట్ లెటర్ అనేది -3 ప్యాటర్న్ ఫాలో అయింది అండ్ నెంబర్స్ వచ్చేసరికి +2 +3 +4 ప్యాటర్న్ ఫాలో అయ్యింది అండ్ నెక్స్ట్ లాస్ట్ లెటర్ వచ్చేసరికి -2 ప్యాటర్న్. సో -2 ప్యాటర్న్ చూసుకున్నట్లయితే V -2T వచ్చింది అండ్ నెక్స్ట్ RPN. సో వచ్చేసరికి H10R. ఆన్సర్ ఈస్ H10R. నెక్స్ట్ టైప్ 4 వచ్చేసరికి కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ అండి. సో ఇందులో ఫస్ట్ వచ్చేసరికి మనం అసలు అది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో తెలుసుకున్నట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇది చూసుకున్నట్లయితే ABB ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో ABB 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 ABB. సో BB ABB. సో ఆన్సర్ వచ్చేసినట్లయితే BB ABB. సో ఆన్సర్ వచ్చేసరికి D. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి TST అనే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో TST అండ్ TST అండ్ TST. సో TSST. ఆన్సర్ వచ్చేసరికి TSST D. నెక్స్ట్ ఇది ఒకటి MAN అనే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. MAN 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 MAN. సో AAMMNN. సో AAMMNN. సో C వచ్చేసరికి ఆన్సర్. సో ఇంతేనండి, కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ ఈజీగా ఉంటుంది. మనం అసలు అది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో తెలుసుకున్న, ఆ లాజిక్ తెలుసుకున్నట్లయితే ఈజీగా మనం చేయగలుగుతాం. నెక్స్ట్ ఒక టాస్క్ అండి, 4, 6, 9, 13 1/2 క్వశ్చన్ మార్క్. సో నెక్స్ట్ టర్మ్ ఏదైతే వస్తుందో అనేది మీరు గెస్ చేసి కామెంట్ రూపంలో చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని సిరీస్ చెప్తాను.